సీఎం జగన్ హత్యాయత్నం కేసు విచారణలో కీలక అంశాలు వెల్లడయ్యాయి. సీఎం జగన్ను హతమార్చాలని కుట్ర పన్నినట్టు తెలిసింది. హత్యాయత్నం కేసులో ఇప్పటికే పోలీసులు A1 వేముల సతీష్ను అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడించాడు సతీష్. పక్కా ప్రణాళికతో సీఎం జగన్పై హత్యాయత్నానికి పాల్పడినట్టు చెప్పాడు. A2 ప్రేరణతోనే హత్యకు ప్లాన్ చేశామని అంగీకరించాడు వేముల సతీష్. అయితే A2 దుర్గారావా లేక మరెవరు అని తేల్చే పనిలో ఉన్నారు పోలీసులు. సతీష్ ఇచ్చిన సమాచారంతో దుర్గారావును విచారించనున్నారు. ఈ దుర్గారావు తెలుగుదేశం పార్టీ క్రియాశీల కార్యకర్తగా ఉన్నారు. వేముల సతీష్ దుర్గారావులది ఒకే కుటుంబం. దుర్గారావుకి అనుచరుడుగా వేముల సతీష్ చలామణి అవుతున్నారు. దాడి చేసినప్పుడు ఇద్దరు ఒకే చోట ఉన్నట్లు నిర్ధారించారు పోలీసులు. టీడీపీ నేత బోండా ఉమకి అత్యంత సన్నిహితుడిగా దుర్గారావు మెలుగుతున్నారని గుర్తించారు. జనసేన నుంచి టీడీపీలోకి వచ్చిన దుర్గారావు అప్పట్నుంచి బోండాకు సన్నిహితంగా మెలిగారు. దీంతో బోండా ఉమాకి వేముల సతీష్కి మధ్య సంబంధాలపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటన తర్వాత వేముల సతీష్ తండ్రి బోండా ఉమని కలిసినట్టు తెలుస్తోంది. దుర్గారావే బోండా ఉమా దగ్గరికి సతీష్ కుటుంబీకులను తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ కేసులో మరింత దర్యాప్తు కోసం A2ని నేడు కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. సీఎం వైఎస్ జగన్పై జరిగిన హత్యాయత్నం కేసులో చంద్రబాబు, లోకేష్ పాత్రపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఎన్నికల్లో ఓటమి భయంతోనే సీఎం జగన్ను హత్య చేయాలని కుట్ర చేశారన్న అనుమానాలు ఉన్నాయంటున్నారు. రాయలసీమ నుంచి మొదలుకొని సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు వస్తున్న విశేష జనాదరణ చూడలేకే దాడికి పాల్పడ్డారంటున్న మంత్రి కాకాణితో మా నెల్లూరు ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. జగన్ని చంపేందుకే దాడి జరిగిందంటూ కూడా చెప్తున్నారు. ఇదే విషయంపై మాట్లాడేందుకు ప్రస్తుతం మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నారు. సార్, ఏం చెప్తారు? పోలీస్ రిమాండ్ రిపోర్ట్లో కూడా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అంటే జగన్ టార్గెట్గా అతను చంపేందుకే దాడి జరిగిందని కూడా చెప్తున్నారు. దీనిపైన ఏమంటారు? ఇది ముందుగా ఊహించినట్టుగానే ఒక పథకం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారిని హత్య చేయడానికి ప్లాన్ సిద్ధం చేసుకొని అక్కడ దాడి జరిగిందనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. ఈరోజు దాని గురించి అది మిస్ కావడం దేవుడి దయతో జగన్మోహన్ రెడ్డి గారు దాని నుంచి తప్పించుకోవడంతో తెలుగుదేశం పార్టీకి పాలుపోక సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు నాయుడు బహిరంగ సభల్లో ఈరోజు దుష్ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. ఏ నోటి గుండా అయితే చంద్రబాబు నాయుడు మీరు గులకరాలతో దాడి చేయండి, ఎక్కడ దొరికితే అక్కడ అని చెప్పానని చెప్పాడు. రాళ్ళు రప్పలతో జగన్మోహన్ రెడ్డి గారి మీదకి ఎగబాకండి, రాళ్ళు రప్పలతో జగన్మోహన్ రెడ్డి గారిని మీరు దాడి చేయండి అని చెప్పని దిశానిర్దేశం చేశాడు బహిరంగ సభలలో. దాని ప్రకారమే ఈరోజు ఒక పథకం ప్రకారం ఆయన మనసులో ఉండేటువంటి మాట బహిరంగ సభలో బయటకు వచ్చింది. ప్లాను దాని ప్రకారం వాళ్ళు ఆమోదించి ఒక స్థలాన్ని ఎంపిక చేసుకుని ఎక్కడ వస్తున్నాడనేటువంటి రూట్ మ్యాప్ ముందుగానే ఈరోజు విడుదల చేస్తారు. కాబట్టి ఆ రూట్ మ్యాప్ ప్రకారం సిద్ధంగా ఉండి వీళ్ళు ఈరోజు దాడి చేయడం జరిగింది. భగవంతుడి దయవల్ల, దేవుడి దయవల్ల జగన్మోహన్ రెడ్డి గారు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. అయితే దీని మీద మరింత లోతైనటువంటి దర్యాప్తు జరిగితే ఇది సాధారణంగా ఒకరిద్దరు వ్యక్తులు, ముగ్గురు వ్యక్తులతో కాకుండా దీని వెనుక తెలుగుదేశం పార్టీ ఉన్నత స్థాయి వ్యక్తులు, నాయకుల పాత్ర ఉంది అనేటువంటిది అందరికీ అనుమానాలు ఉన్నాయి. ఇది కేవలం చంద్రబాబు డైరెక్షన్లోనే జరిగిందనేటువంటి దానికి అందరికీ కూడా దానికి సంబంధించినటువంటి అనుమానాలు ఉన్నాయి. చంద్రబాబు జీవితం, చంద్రబాబు చరిత్ర తెలిసినటువంటి ప్రతి ఒక్కడు కూడా చంద్రబాబు నాయుడు ఈరోజు ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, అధికారంలోకి వస్తుందని భావించిన చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజలు చూపిస్తున్నటువంటి ప్రేమ, అభిమానాలు చూసిన తర్వాత జీర్ణించుకునేటువంటి పరిస్థితుల్లో లేకపోవడం వల్లనే జగన్మోహన్ రెడ్డి గారిని తొదముట్టించాలనేటువంటి ఆలోచనకు రావడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో దీని మీద మరింత లోతైనటువంటి విచారణ జరిపితే చంద్రబాబు పాత్ర, లోకేష్ పాత్ర మీద కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపితే వాస్తవాలు మరింత వెలుగు చూసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు దోషులను తప్పించడానికి, కొన్ని పత్రికల్లో వాళ్ళు ఏమీ నేరం చేయనట్టుగా చూపించడానికి, రకరకాలైనటువంటి కథనాలను వడ్డించడానికి పడుతున్నటువంటి ఆపసోపాలు చూస్తుంటేనే చంద్రబాబు నాయుడు పాత్ర దీంట్లో ఉందనేటువంటిది స్పష్టమవుతుంది. ముఖ్యమంత్రి స్థాయి మీదనే హత్యా ప్రయత్నానికి ఒడిగట్టారు అని అంటే ఎన్నికల కమిషన్ ఈరోజు దాని మీద సీరియస్గా తీసుకుని తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత కల్పించడంతో పాటు, ఎందుకంటే ఈరోజు వ్యవస్థ అంతా ఎన్నికల కమిషన్ మీద ఉంది. ఎస్పీలని, కలెక్టర్లని అందరినీ ఎన్నికల కమిషన్ మార్చేస్తుంది. కాబట్టి ప్రభుత్వాన్ని, పరిపాలన ఎన్నికల కమిషన్ చేతులకు వెళ్ళినటువంటి నేపథ్యంలో నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించి ఎవరు దోషులు అనేటువంటిది బయట పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలి, చంద్రబాబు పాత్రపై కూడా విచారణ జరపాలని చెప్పేసి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ ప్రసాద్తో వెంకటనారాయణ, సాక్షి.
సాక్షి టీవీ కురిచర్లపాడు నుంచి.